టెట్లో మ్యాథ్స్ గురించి చూసుకుంటే మ్యాథ్స్లో 24 మార్కులు కంటెంట్ 6 మార్కులు మెథడ్ అని మనకు తెలుసు. మరి ఈ 24 మార్కుల్లో 24 మార్క్స్లో పేపర్ 1 వాళ్ళకి పేపర్ 2 వాళ్ళకైతే పేపర్ 1 వాళ్ళకి ఉండే కంటెంట్ ఏంటి, పేపర్ 2 వాళ్ళకి ఉండే కంటెంట్ ఏంటి అని మనం చూసుకుంటే దాని తర్వాత కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ కూడా మనం ఈ క్లాస్లో చూద్దాం. రైట్, మరి పేపర్ 1 వాళ్ళకి కావచ్చు పేపర్ 2 వాళ్ళకి కావచ్చు అందరికీ కామన్గా ఉండే ఒకే ఒక యూనిట్ ఏంటి సార్ అంటే సంఖ్యా వ్యవస్థ. ఈ సంఖ్యా వ్యవస్థలో పేపర్ 2 వాళ్ళకి లాస్ట్లో సంవర్గమానాలు అనే ఒక టాపిక్ ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. ఓకే, లాగరిథమ్స్. సో ఆ లాగరిథమ్స్ కాకుండా మిగతా ఉన్న కంటెంట్ అంతా పేపర్ 1 వాళ్ళకిను పేపర్ 2 వాళ్ళకు సేమ్. మరి దీని నుంచి ఎన్ని మార్కులు అడుగుతాడు సార్ అంటే 4 నుంచి 5 మార్కులు అయితే అడగడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఈ 4 నుంచి 5 మార్కుల్లో మనకి ఇచ్చేటువంటి టాపిక్స్ ఏంటి సార్ అని మనం కనుక చూసుకున్నట్టయితే మెయిన్గా మనకి ఈ సంఖ్యా వ్యవస్థలు తెలవాల్సింది ఏంటి సార్ అంటే హిందూ అరబిక్ సంఖ్యామానానికి ఆంగ్ల సంఖ్యామానానికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, దాని తర్వాత భాజనీయత సూత్రాలు కావచ్చు లేకపోతే రోమన్ సంజ్ఞలు కావచ్చు, నెక్స్ట్ దాని తర్వాత ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు కారణాంకాలు, నెక్స్ట్ వర్గము వర్గమూలము ఘనము ఘనమూలము, నెక్స్ట్ కనుక చూసుకుంటే భిన్నాలు అనే టాపిక్ ఇవన్నీ దీంట్లో ఉంటాయి. బట్ ఇవన్నీ చూసుకున్నప్పటికీను భిన్నాలు కావచ్చు దశాంశ భిన్నాల నుంచి సపరేట్గానే ప్రతిసారి బిట్స్ అడుగుతున్నాడు. 1 నుంచి 2 మార్కులు సార్. దేని నుంచి సార్? భిన్నాలు అనే టాపిక్ నుంచి సపరేట్గా బిట్స్ అడగడం జరుగుతుంది 1 or 2 మార్క్స్. సో టెట్లో అయితే సో మరి భిన్నాలు సంఖ్యా వ్యవస్థలో భిన్నాలు పార్ట్ బట్ సపరేట్గా 1 నుంచి 2 మార్కులు అడగడానికి ఆస్కారం ఉంది. మరి సంఖ్యా వ్యవస్థ కనుక దాని తర్వాత మనకు చూసుకోవాల్సింది వ్యాపార గణితం అంటున్నాం, లేదంటే అంకగణితము అంటాము, లేదంటే ఇంగ్లీష్లో అయితే ఆర్థమెటిక్ అంటాము. మరి వ్యాపార గణితం దీన్ని అయితే నెంబర్ సిస్టమ్ అంటుంటాము. నెంబర్ సిస్టమ్ ఇది ఫ్రాక్షన్స్ అని ఇంగ్లీష్లో అంటుంటాము. సో దీంట్లో వ్యాపార గణితము అని రాస్తున్నాను నేను. వ్యాపార గణితము అన్న అంక గణితము అన్న తర్వాత చూసుకుంటే ఇంగ్లీష్లో ఆర్థమెటిక్ అన్న సేమ్. సో దీని నుంచి అయితే ఖచ్చితంగా ఒక 3 నుంచి 4 మార్కులు అయితే ఆస్కారం ఉంటుంది. మరి దీంట్లో అడిగేటువంటి టాపిక్స్ ఏంటి అని మనం కనుక చూసుకున్నట్టయితే నిష్పత్తి అనుపాతము, ఆ నిష్పత్తి అనుపాతంలో విలోమానుపాతము అనులోమానుపాతం అని ఉంటాయని మనకు తెలుసు. సో అంతేకాకుండా పర్సంటేజెస్ శాతాలు కావచ్చు, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ లాభ నష్టాలు కావచ్చు, బారువడ్డీ చక్రవడ్డీ కావచ్చు, కాలము దూరము పని కావచ్చు, ఇట్లాంటి టాపిక్స్ అన్నీ దేంట్లో భాగంగా అడుగుతాడు సార్ అంటే వ్యాపార గణితంలో ఉండేటువంటి అంశాలు. సో దాంట్లో మనం ఖచ్చితంగా చూసుకోవాల్సిన అంశాలు ఏంటి? నిష్పత్తి అనుపాతం చూసుకోవాలి టెట్లో అయితే, లాభ నష్టాలు చూసుకోవాలి, పర్సంటేజెస్ చూసుకోవాలి శాతాలు, దాంతో పాటుగా ఈ బారువడ్డీ చక్రవడ్డీ నుంచి టెట్లో అయితే తక్కువగానే అడుగుతాడు, డిఎస్సిలో ఎక్కువగా అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో దాంట్లో ఎక్కువగా అయితే మనం చూసుకోవాల్సింది కాలం దూరం పని కావచ్చు లేదా కాలం పని కావచ్చు, అవి కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది. సో దాని తర్వాత పడవలు ప్రవాహాలు కావచ్చు, రైళ్లు కావచ్చు, రైళ్లు దీంట్లో టెట్లో కూడా అడుగుతాడు, కాకపోతే పడవలు ప్రవాహాలు రైళ్లు ఇంకా డెప్త్గా అడగడానికి ఆస్కారం ఉంది అది డిఎస్సిలో. సో ఇవి వ్యాపార గణితంలో చూసుకుంటే. మరి దాని తర్వాత చూసుకుంటే క్షేత్రమితి అంటున్నాను సార్. క్షేత్రమితి లేదా వైశాల్యాలు అంటాం కదా, మెన్సురేషన్. ఈ మెన్సురేషన్లో కూడా 3 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది, 3 మార్క్స్. ఓకేనా? సో ఈ 3 మార్క్స్కి అడిగితే చూసుకున్నట్టయితే మనకు 2D ఆబ్జెక్ట్స్ 3D ఆబ్జెక్ట్స్ అని ఉంటాయి. వైశాల్యం అంటే ఏంటి, చుట్టుకొలత అంటే ఏంటి, దాంట్లో 2D ఆబ్జెక్ట్స్ ఏంటి, 3D ఆబ్జెక్ట్స్ ఏంటి, 2D ఆబ్జెక్ట్కు వైశాల్యము అండ్ చుట్టుకొలత అని తీసుకుంటాము. మరి 3D ఆబ్జెక్ట్స్ అయితే ఏం తీసుకుంటాం సార్ అంటే ఘనపరిమాణము, నెక్స్ట్ ప్రక్కతల వైశాల్యము, సంపూర్ణతల వైశాల్యము. ఈ 5 ఫార్ములాలు కనుక మనకు వచ్చి ఉంటే దాంట్లో క్షేత్రమితిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనం క్లియర్గా చేయగలము. ఓకేనా? దేంట్లో సార్ ఈ 5 ఫార్ములాస్ రావాలి ప్రతి దానికి. త్రిభుజం కావచ్చు, చతురస్రం కావచ్చు, దీర్ఘ చతురస్రం కావచ్చు, వృత్తానికి కావచ్చు, నెక్స్ట్ 3Dలో అయితే ఘనము దీర్ఘఘనము శంకువు, వీటన్నిటికీ ఉండేటువంటి ఫార్ములాస్ మనకు ఖచ్చితంగా రావాలి. దీంట్లో కూడా ఖచ్చితంగా 3 నుంచి 4 వరకు అయితే అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో నేను మార్కులు మెయిన్గా చెప్పట్లేదు, దాంట్లో ఇంపార్టెంట్ ఏంటి అనేది మనం చూసుకుంటున్నాము. నెక్స్ట్ కనుక చూసుకుంటే క్షేత్రమితి తర్వాత ఉండేటువంటి టాపిక్ రేఖా గణితం సార్, జామెట్రీ. ఈ రేఖా గణితంలో కూడా 3 నుంచి 4 బిట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. దీంట్లో ఇంట్రడక్షన్ పార్ట్ చూసుకోవాలి, దాని తర్వాత ప్రాపర్టీస్ చూసుకోవాలి.
ప్రాపర్టీ చూసుకోవాలి. దాని తర్వాత త్రిభుజము, త్రిభుజ ధర్మాలు కావచ్చు, త్రిభుజం రకాలు కావచ్చు, త్రిభుజ కోణాలు కావచ్చు, అట్లాగే చతుర్భుజాల రకాలు, చతుర్భుజాల కోణాలు, చతుర్భుజాల ధర్మాలు, నెక్స్ట్ సిమెట్రీ లైన్స్ ఉంటాయి కదా సార్, ఆ సిమెట్రీ లైన్స్ వాటన్నిటిపైన బిట్స్ రావడానికి ఆస్కారం ఉండేది ఈ రేఖాగణితం నుంచి. సో అవి కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో సంఖ్యా వ్యవస్థ అయిపోయింది, వ్యాపార గణితము, క్షేత్ర గణితము, నెక్స్ట్ రేఖాగణితం అయిపోయింది. నెక్స్ట్ కనుక చూసుకుంటే బీజగణితం సార్, బీజగణితము అంటున్నాం. ఓకేనా, బీజగణితము. మరి బీజగణితము చూసుకుంటే ఆల్జిబ్రా అంటున్నాం. ఈ ఆల్జిబ్రా నుండి 1 or 2 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 2 to 3 అనుకోవచ్చు. ఓకేనా, 2 to 3 అనుకోవచ్చు. ఈ 2 to 3లో అంటే ఈ బీజగణితం నుంచి కనుక మనం చూసుకున్నట్టయితే ఈ బీజగణితంలో ఏమేమి అంశాలు ఉన్నట్టయితే దాంట్లో పరిమాణము, ఫర్ ఎగ్జాంపుల్ పదము సమాసం అంటే ఏంటో తెలియాలి. ఆ సమాస పరిమాణం గురించి కూడా మనకు తెలియాలన్నమాట. సమాస పరిమాణము, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేస్తాడు, ఒక సమాసం ఇచ్చేస్తాడు, దాని యొక్క పరిమాణం కనుక్కోమంటాడు, ఆ పరిమాణం గురించి అయితే కనుక్కోవాలి. దాని తర్వాత చతుర్విధ ప్రక్రియలు, బీజగణిత సమాసాలు, సమాసం ఇచ్చేసి 2 సమాసాలు ఇచ్చేసి వాటి పైన చతుర్విధ ప్రక్రియలు అడుగుతూ ఉంటాడు అన్నమాట. ప్లస్ చేయమని, మైనస్ చేయమని. అంటే ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే 2x + 3y - 5 అని చేసి ఇది ఏ అనుకుంటే, నెక్స్ట్ b = 3y + 2x - 7 అని చేసి ఈ రెండింటి పైన a + b అని ఇస్తాడా, నెక్స్ట్ a - b అని ఇవ్వచ్చు, లేదా a × b అని ఇవ్వచ్చు, లేదా 2a + 3b అని ఇవ్వచ్చు. ఇలా ఏ విధంగా అయినా ఇవ్వచ్చు అనమాట. సో చతుర్విధ ప్రక్రియలు అడుగుతాడు. సో వాటిపైన కూడా మనం ఫోకస్ చేసుకోవాలి, రైట్. దాంతో పాటుగా ఘాతాలు, ఘాతాంకాలు. ఓకేనా, ఘాతాలు, ఘాతాంకాలు, రైట్. నెక్స్ట్ ఫార్ములాస్ ఉంటాయి కదా సార్, ఎక్స్పోనెంట్స్, పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్, ఆ ఫార్ములాస్ కనుక మనం చూసుకుంటూ ఉండాలి ఈ టెట్లో అయితే. నెక్స్ట్ కనుక చూసుకుంటే 6th one సాంఖ్యక శాస్త్రము అంటున్నాం. సాంఖ్యక శాస్త్రము డాటా హ్యాండ్లింగ్ అంటాము, లేదంటే స్టాటిస్టిక్స్ అంటాము. ఈ డాటా హ్యాండ్లింగ్ అని కొత్తగా పేరు మార్చి అడుగుతున్నాడు, బట్ మనకైతే స్టాటిస్టిక్స్ అంటాము, లేదంటే డాటా హ్యాండ్లింగ్ కూడా అనుకుంటాం. సో దత్తాంశ నిర్వహణ సాంఖ్యక శాస్త్రంలోనే భాగంగా ఉంటుంది. సో దీంట్లో కూడా మనకి ఎన్నైనాయి సార్, 4, 4, 8, 4, 12, 4, 16, 17, 18. 18 అంటే దీంట్లో కూడా ఎన్ని సార్, 2 మార్కులు అడగడానికి ఆస్కారం ఉంది. 20, 22 అంటే 2 నుంచి 3 మార్కులు ఇక్కడ అడుగుతాడు, 2 నుంచి 3 మార్కులు ఇక్కడ అడుగుతాడు. సో సిమిలర్గా అయితే 24 మార్కులు అయితే ఉంటుంది కాబట్టి మనకు 24 మార్క్స్ కంటెంట్ కాబట్టి దీంట్లోనే ఒక 2 ఎక్కడైనా ఎక్కువ అడగవచ్చు, తక్కువ అడగడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. సో మనం ఇక్కడ కనుక చూసుకుంటే సాంఖ్యక శాస్త్రంలో మనం చూసుకున్నట్టయితే సాంఖ్యక శాస్త్రంలో మీన్ మీడియన్ మోడ్ పైనే, వాటి మధ్య డిఫరెన్స్ పైనే ఎక్కువగా బిట్స్ అడుగుతున్నాడు కాబట్టి ఆ సాంఖ్యక శాస్త్రంలో మీన్ మీడియన్ మోడ్ పైన అంటే మధ్యగతం, బహుళకము, నెక్స్ట్ సగటు, మధ్యగతం, బహుళకం వాటిపైన అడుగుతాడు. ఆ ఫార్ములాస్ తెలియాలి. మళ్ళీ దాంట్లో 2 రకాలు ఉంటాయి. అవర్గీకృత దత్తాంశానికి, వర్గీకృత దత్తాంశానికి సపరేట్గా ఉంటుంది కాబట్టి అవి చూసుకోవాలి. దాని తర్వాత వాటి మధ్య డిఫరెన్స్ చూసుకోవాలి. మీన్ మీడియన్ మోడ్ మధ్య ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటి అని చూసుకోవాలి. సో ఇది టెట్ పరంగా మనం చూసుకోవాల్సింది. అయితే పేపర్ 2 వాళ్ళు మాత్రం ఇక్కడ సంవర్గమానాలు అనే ఒక టాపిక్ ఎక్స్ట్రాగా ఉంటుంది. అండ్ దాంతో పాటుగా ఇంకా దీంట్లోనే కొంచెం డెప్త్గా ఉన్నప్పటికీ మనకు వాళ్ళకు వేరుగా త్రికోణమితి, సంభావ్యత, నెక్స్ట్ నిరూపక రేఖా గణితము అని, కోఆర్డినేట్ జామెట్రీ, నిరూపక రేఖా గణితము అంటున్నాం. నెక్స్ట్ ప్రమేయాలు కావచ్చు, సమితులు, సంబంధాలు కావచ్చు, ఇట్లాంటివన్నీ పేపర్ 2 వాళ్ళకి ఎక్స్ట్రా టాపిక్స్ అనమాట. సో దీంట్లోనే ఎక్స్ట్రాగా ఉంటాయి కాబట్టి ఎక్స్ట్రాగా. సో పేపర్ టెట్లో అయితే వీటి నుంచి తక్కువగానే అడుగుతాడు. ఎందుకు తక్కువగా అడుగుతాడు సార్, పేపర్ 2 వాళ్ళకు మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకు ఒకటే పేపర్, కాబట్టి అంత డెప్త్గా అడగడు. వీటి నుంచి ఎక్కువ గ్యాదర్ తీసుకొని దాంట్లో 1-2 మార్కులు తీసుకునేవాడికి అవకాశం ఉంది. సో బట్ డిఎస్సిలో మాత్రం మ్యాథ్స్ వాళ్ళు సపరేట్గా రాసుకుంటారు కాబట్టి సో దీని నుంచి కూడా ఎక్కువగానే తీసుకుంటాడు. ఎందుకంటే డిఎస్సిలో ఎక్కువ మార్కులు ఉంటుంది కాబట్టి వాటి నుంచి తీసుకుంటాడు, రైట్. ఇది మనకు ఉన్నటువంటి కంటెంట్లో ఉన్నటువంటి టాపిక్స్, వాటిలో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ చూసుకున్నాం. మరి దీని తర్వాత కొన్ని క్వశ్చన్స్ చూద్దాం, ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. మరి ఇంపార్టెంట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే
సంఖ్యా వ్యవస్థలో మెయిన్గా ప్రతిసారి టెట్లో ఒక మార్క్ అయితే ఉంటుంది ఇటువంటి టాపిక్స్ నుంచి. సో ఇటువంటి టాపిక్స్ నుంచి ఒక మార్క్ అయితే ఉంటుంది కాబట్టి సో ఇటువంటి బిట్స్ అయితే అడుగుతాడు కాబట్టి సో ఈ రోమన్ సంఖ్య ఇచ్చేసిండు. ఈ రోమన్ సంఖ్య యొక్క విలువ ఎంత అని అడుగుతాడు. సో దానికంటే ముందు మనకు కొన్ని తెలియాలి సార్. మనకు ఐ ఇట్లా ఉంటుంది, ఇది 1 అంటాం, ఓకేనా, 1 అంటాం. సో ఇట్లా 2 పెట్టుకుంటే ఇది 2 అని తెలుస్తూ, ఇది 3 అని రాసుకుంటాము. నెక్స్ట్ 4ను ఇలా 4 సార్లు రాయం సార్, ఎందుకంటే దీని తర్వాత 4 తర్వాత వచ్చేది 5ను ఇలా రాసుకుంటాం కాబట్టి దీనికంటే ముందు ఉన్నటువంటి 3ను ఇలా రాసుకున్నప్పటికీను 4ను మాత్రం 1 ఇలా పెట్టి ఇలా రాసుకుంటాం, 4 అంటాం. సో దీంట్లో ఫస్ట్ మెయిన్గా చూసుకున్నట్టయితే మనకు 1 అనేది అవసరము. తర్వాత 5ను ఇలా రాసుకుంటాము. నెక్స్ట్ 10 ఇలా ఉంటుంది ఎక్స్ లాగా. నెక్స్ట్ 10 తర్వాత 50 అవసరము. 50 అంటే ఎల్ అంటాము. నెక్స్ట్ సి అంటే 100. నెక్స్ట్ డి అంటే 500. నెక్స్ట్ ఎం అంటే 1000 సార్. ఇవి మనకు అవసరము, ఓకేనా, ఇవి మనకు అవసరము. దీంట్లో ఏ విధంగా మనం చూసుకోవాలి అంటే వీటి తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10 తర్వాత 5 కానీ 6 ఏదైనా 1 కానీ ఇట్లా పెడితే ప్లస్ అని అర్థము. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉన్నది, ఇది చూసుకున్నాము. ఇది చూసుకున్న తర్వాత ఒకసారి ఈ నెంబర్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఎం అంటే ఎంత సార్, 1000 సార్. ప్లస్ సి అంటే సార్ 100 సార్. ప్లస్ డి అంటే ఎంత సార్, 500 సార్. ప్లస్ ఎక్స్ అంటే ఎంత సార్, 10 సార్, సారీ ప్లస్ 10 సార్. ప్లస్ ఎల్ అంటే 50. ప్లస్ ఐ అంటే 1 ప్లస్ ఎక్స్ అంటే 10. సో ఎంత అయింది సార్ ఇక్కడ 1011 అంటే ఇది 1600 ప్లస్ 60 ప్లస్ 11 అంటే ఎంత అవుతుంది ఇక్కడ 1600 60 11. సో 1600 ప్లస్ 60 ప్లస్ 11 అంటే 71 అవుతుంది, అంతేగా. సో బట్ ఇక్కడ ఆప్షన్లో లేదు, ఓకేనా. మరి 1669 ఉంది కదా, ఇది తీసుకోవచ్చా అని చాలామందికి డౌట్. సో ఇలా కాదండి, ఇది చేయాల్సింది ఎలాగంటే ఎం అంటే 1000 ప్లస్ ఇక్కడ సికి డికి ముందు ఉంది సి అనేది. సో ఇలా పెద్ద నెంబర్స్కి ఈ పెద్ద నెంబర్స్ తర్వాత చిన్న నెంబర్ సి కానీ ఎల్ కానీ 10 కానీ ఇట్లా 5 కానీ వస్తే ఇది ప్లస్ చేయమని అర్థము. దానికంటే ముందు ఇలా డి కానీ ఈ సి కానీ ఎల్ కానీ ఎక్స్ కానీ వి కానీ ఐ కానీ వస్తే మైనస్ చేయమని అర్థం, గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక పెద్ద నెంబర్కి ముందు చిన్న నెంబర్ రోమన్ సిగ్నల్లో ఉన్నటువంటి చిన్న నెంబర్ వస్తే మైనస్ చేయాలి అని, దాని తర్వాత పెద్ద నెంబర్ వస్తే ప్లస్ చేయాలని గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్, ఇక్కడ 1000 ఉంది. సో ఈ డి కంటే ముందు సి ఉంది కాబట్టి అది ఎక్కడ సార్, డి అంటే 500. 500లో నుంచి 100 తీసేస్తే 400 అని అర్థము, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఈ ఎక్స్ఎల్ అని ఉంది, ఇట్లా ఎక్స్ఎల్ అని ఉంది లేదా ఎల్ఎక్స్ అని ఉంటే ఇదేమో 60 అవుతుంది, ఇదేమో 40 అవుతుంది. ఎందుకు సార్ అంటే దీనికంటే పెద్ద నెంబర్ 50 కాబట్టి ఈ 50కి ముందు ఉంటే మైనస్ చేయమని, ఈ 50కి తర్వాత ఉంటే ప్లస్ చేయమని అర్థము, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకేమవుతుంది సార్ నెక్స్ట్, సో ఎక్స్ఎల్ అంటే 40 అవుతుంది అక్కడ, ఓకేనా, 40 అవుతుంది. సో దాని తర్వాత ఎంత ఉంది సార్, 1 × 10 1 అండ్ ఎక్స్ ఉంది, ఐఎక్స్ ఉంది. సో ఇలా ఉంటే 9 అని అర్థము, లేదా ఎక్స్ తర్వాత 1 ఉంటే ఐ ఉంటే 11 అని అర్థము. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఎంత అని అర్థము, 9. సో 1000 1449. సో 1449 అనేది ఆన్సర్ అవుతుంది, డి అనేది ఆన్సర్ అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. సో ఏదైనా సరే ఒక రోమన్ సంఖ్యలకు ముందు గనక ఇటు సైడ్ ఉన్నటువంటి నెంబర్స్ ఈ వస్తే ప్లస్ తీసుకుంటాము, దానికంటే ముందు ఉన్నటువంటి చిన్న నెంబర్స్ వస్తే మైనస్ తీసుకుంటాము అని గుర్తుపెట్టుకోవాలి. ఒక రోమన్ సంఖ్యకు
ముందు చిన్న నెంబర్స్ వస్తే ప్లస్ తీసుకుంటాము, వెనకాల వస్తే మైనస్ తీసుకుంటాము. దాంట్లో కూడా కొన్ని రూల్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. రైట్, ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇది ఇంకొక క్వశ్చన్ చూసుకుంటే సంఖ్య వ్యవస్థలో ఒక 3 అంకెల సంఖ్యకు 3 అంకెల సంఖ్య 4a3 అన్నాడు. సో ఆ 4a3 రాసుకుంటాను. నెక్స్ట్ మరొక 3 అంకెల సంఖ్య 984 అన్నాడు. 984 అన్నాడు కాబట్టి రాసుకుంటాను. వీటిని కలుపగా ఏర్పడు సంఖ్య 13b7 అన్నాడు. సో కలిపితే ఎంత వచ్చింది సార్? 13b7 అన్నాడు. సో ఇది క్వశ్చన్. అయితే ఈ సంఖ్య, ఈ 13b7 అనే సంఖ్య 11 చేత భాగించబడును. దేంతో భాగించబడును? 11 చేత భాగించబడును. అయినా a+b విలువ ఎంత అని అడిగిండు. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే 3 + 4 7 అని తెలుసు సార్. మరి 8 + a ఎంత సార్? b అని ఇచ్చిండు. 4 + 9 అయితే 13 అని తెలుసు. సో ఇక్కడ ఏందో తెలియదు. సో ఈ నెంబర్ అనేది 11 చేత భాగించబడును అన్నాడు కాబట్టి, సో 11 చేత భాగించబడును అంటే మనకు 11 యొక్క భాజనీయత సూత్రం తెలియాలి. సో దాంట్లో భాగంగా అడిగినటువంటి క్వశ్చనే ఈ క్వశ్చన్. సో 11 యొక్క భాజనీయత సూత్రము బేసి సంఖ్యలను, బేసి నెంబర్స్ని, ఇక్కడ బేసి నెంబర్స్ ఏది సార్? 1 b అనేది బేసి నెంబర్స్. సో ఈక్వల్ ఏమైంది? సరిస్థానాలను 3 + 7 ఇలా సమంగా రాసుకుంటాం. రైట్, ఇప్పుడు b = 10 - 1, b = 9 అయింది. b = 9 అయింది. మరి ఇక్కడ చూసుకుంటే 4a3 984/13 b అనేది 9 కాబట్టి 97. సో ఇక్కడ 3 4 7 సార్, 7 వచ్చేసింది. సో 8కి ఎంత కలిపితే 1 వస్తుంది? 9 4 13 వచ్చేసింది. మరి 8కి ఎంత కలిపితే 1 వస్తుంది? 9 వస్తుంది సార్ అంటే 1 కలిపితే. మరి అప్పుడు ఏ ఏమవుతుంది సార్ అంటే a = 1 అవుతుంది కదా. a = 1 వచ్చింది. రైట్, a = 1 వచ్చింది. మరి a + b అన్నాడు కాబట్టి a + b = ఎంత సార్ అంటే a అనేది 1 సార్, b అనేది 9 సార్, = 10 సార్. ఆన్సర్ ఎంత సార్? 10 సార్. సో చూడగానే a 1 వచ్చేసింది, a విలువ పెట్టేయడము. తర్వాత b అని c అనేది 9 ఉంది, 9 పెట్టేయడం కాదు. సో మొత్తం క్వశ్చన్ చూసిన తర్వాత ఎంత ఉంది సార్ అంటే ఆన్సర్ 10 ఉంది కాబట్టి 10 అని పెట్టేసుకోవాలి. సో ఇట్లా కొంచెం లాజిక్గా, సో ఇక్కడ అడిగిన తర్వాత మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి ఇట్లా చేసుకోవాలి. కొంచెం ఆలోచిస్తే ఈజీగా ఉంటుంది. రైట్, దీని తర్వాత కనుక చూసుకుంటే 2 సంఖ్యల కసాగు వాటి గసాబాకు 45 రేట్లు అన్నాడు. ఓకేనా? సో వాటిలో ఒక సంఖ్య 125. సో సంఖ్య వ్యవస్థలో కసాగు గసాబాలు కూడా ఉంటాయి కాబట్టి దాంట్లో ఖచ్చితంగా ఒక బిట్ అయితే ఉంటుంది. కసాగు గసాబాల నుంచి ఒక బిట్ కాబట్టి అందులో మెయిన్గా ఇట్లాంటి మోడల్స్ అడుగుతాడు కాబట్టి ఇది తీసుకున్నాం. సో వాటి గసాబాకు 45 రేట్లు, వాటిలో ఒక సంఖ్య 125. నెక్స్ట్ వాటి గసాబా మరియు కసాగుల మొత్తం 1150 అయినా రెండవ సంఖ్య ఎంత అని అడిగిండు. రైట్, మరి రెండవ సంఖ్య ఎంత అని అడిగిండు. సో ఇక్కడ మనకు తెలుసు సార్ ఏంటి అంటే 2 సంఖ్యల కసాగు వాటి గసాబాకు 45 రేట్లు. సో ఇక్కడ నేను l = x అనుకుంటా. l అంటే ఏంటి సార్? కసాగు, LCM, లీస్ట్ కామన్ మల్టిపుల్. సో నెక్స్ట్ గసాబా ఏంటి సార్? HCF అంటాం, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఈ చిన్న h రాసుకుంటాను. HCF = ఏమన్నాడు? 45 రేట్లు కాబట్టి దేనికి 45 రేట్లు? కసాగుకు 45 రేట్లు కాబట్టి 45x రాసుకున్నాం. రైట్, మరి 45 రేట్లు వాటిలో ఒక సంఖ్య ఇచ్చిండు, వాటిలో ఒక సంఖ్య ఇచ్చేసిండు, వాటి గసాబా మరియు కసాగుల మొత్తం ఇచ్చేసిండు. కసాగు ప్లస్ గసాబాల మొత్తము ఎంత సార్ అంటే l + h = ఎంత ఇచ్చిండు సార్? 1150 ఇచ్చిండు. ఓకేనా? 1150 ఇచ్చిండు. సో ఈ 1150ని ఏం చేయొచ్చు అంటే l అంటే x సార్ ప్లస్ h అంటే 45x సార్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1150 కాబట్టి సో ఇక్కడ 45x². సో 45 ప్లస్ x కాబట్టి 46x వస్తుంది కాబట్టి సో ఈ 46x ఈజ్ ఈక్వల్ టు 1150 అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే x ఎంత రాసుకోవచ్చు? 1150/46 అని రాస్తాం. సో ఇక్కడ చూసుకుంటే x విలువ ఎంత? x విలువ = 46 చేసిండు. సో 2 23లా తీసుకుంటాను. నెక్స్ట్ 2 5ల 10 సార్, ఇంకా ఒకటి ఉంటుంది 15, 2 7ల 14, ఒకటి ఉంటుంది 2 5ల 10. రైట్, ఇక్కడ చూసుకుంటే మళ్ళీ 23తో డైరెక్ట్గా క్యాన్సిల్ చేస్తాను. 23 ఎక్కం 23 రెంట్ల 46.
ఇంకా 11 ఉంది, 11 ఉంది, 11 ఉంది, ఇక్కడ 5 ఉంది కాబట్టి 115/23 చేస్తే 23తో ఎన్నిసార్లు వస్తుంది సార్ అంటే 23 5లా చేసుకుంటే 5 3 15, 5 2 10, 11 కాబట్టి 115 కాబట్టి మనం ఏం చేస్తున్నాము 23తో 23 5లా చేసుకుంటే x ఎంత వచ్చింది సార్ 25 వచ్చింది. సో x 25 వచ్చింది. ఈ x 25 అనేది ఏంటి సార్ LCM. కాసాగు 23 వచ్చింది. మరి గసాబా కావాలి కాబట్టి మనకు 45 × 25 తీసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 45 × 25 h ఏమిచ్చిండు 25x అన్నాడు, సారీ. సో h 45x అన్నాం కాబట్టి మనకు x విలువ వచ్చింది కాబట్టి h 45 × 25 తీసుకున్నా ఇలా చేయొచ్చు. లేదంటే వాటి మొత్తం ఇచ్చిండు సార్ 1150. సో ఇక్కడ ఏమని రాయొచ్చు L + H 1150 కాబట్టి సో L ఎంత వచ్చింది మనకు, మనం ఇట్లా రాసుకున్నా ఇక్కడ రాసుకుంటున్నాం H 45 × 25 ఎంత వస్తుంది 45 × 25 అంటే 25 5ల 125, 24 100, 100 × 12 అంటే 112. సో దట్ ఈజ్ ఈక్వల్ టు H 1125 వస్తుంది. లేకపోతే ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు అనేది మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా మనకు ఎంత ఇచ్చిండు అని చూసుకుంటే 1150 ఇచ్చిండు. ఆ 1150లో మనకు ఎంత సార్ మనకు x విలువ ఎంత వచ్చింది 25 వచ్చింది. సో 25 వచ్చింది కాబట్టి 25 తీసేసుకుంటే ఎంత వస్తుంది, ఓకేనా. 25 తీసేసుకుంటే ఎంత వస్తుంది సార్ 1125 వస్తుంది. సో సేమ్ దాంట్లోనే H 1125 అని అర్థము. సో ఇది L వచ్చింది, H వచ్చింది, అంటే ఇక్కడ మనకు ఏమొచ్చింది కసాగు వచ్చింది అండ్ గసాబా వచ్చింది. కసాగు గసాబా విలువలు వచ్చినాయి కాబట్టి నెక్స్ట్ మనకేమన్నాడు మొదటి సంఖ్య అండ్ రెండవ సంఖ్య. మనకు ఫార్ములా ఏంటి మరి, యాక్చువల్గా ఫార్ములా చూసుకుంటే A × B = L × G అనేది ఫార్ములా. A × B = L × G అనేది ఫార్ములా. ఏ అనేది తెలుసు, ఏ ఎంత ఇచ్చిండు సార్ ఒక సంఖ్య 125 ఇచ్చిండు. 125 × B = L ఎంతో తెలుసు 25. నెక్స్ట్ G ఎంత సార్ 1125. 1125 G అన్న GCM అంటాం, సారీ HCF అంటాం, లేదంటే GCM అంటాం. ఏదైనా గసాబానే గ్రేటెస్ట్ కామన్ మల్టిపుల్ లేదంటే హైయెస్ట్ కామన్ మల్టిపుల్ ఇట్లా అన్నా ఏదైనా సేమ్ కాబట్టి A × B = L × G అంటాం. సో 125 × B ఇలా రాసుకుంటే B 25 × 1125 బై ఈ 125 ఇటు వస్తుంది కాబట్టి 125 రాసుకుంటాం. సో 21 1 = 25, 5 ఇక్కడ 1 5 2 ఎంత సార్ 10, ఇంకా 1 ఉంటుంది 12, 5 2 10, మళ్ళీ 2 ఉంటుంది కాబట్టి 5 5 25. సో B ఎంత వచ్చింది 225 వచ్చింది. ఇలా చూసుకోవాలి B 225 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇట్లా అడుగుతాడు. సో ఇది కొంచెం ఫాస్ట్గా రావాలి అంటే మనకు ఈ మనము సబ్స్టిట్యూట్ చేసుకోవడం కానీ లెక్క చేసేటప్పుడు ఇంటూ ప్లస్ చేయడం కానీ ఇవన్నీ మనకు కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది స్పీడప్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకు ఈజీగా వస్తుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఒక దుకాణదారుడు తన వస్తువుల ప్రకటన ధరను కొన్న వేళ కన్నా 25% అధికంగా ప్రకటించాను. సో అధికంగా ప్రకటించాను, అతను ప్రతి వస్తువుపై 12% రుసుమునిచ్చిన అతనికి వచ్చు లాభ శాతం ఎంత అని అంటున్నాడు. సో ఇక్కడ ఒక దుకాణదారుడు ఏం చేసిండు సార్ అంటే ఒక వస్తువును అమ్ముతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ ఫోన్ అమ్ముతుంటే ఈ మొబైల్ ఫోన్ పైన ప్రకటన ధరను ఎంత పెట్టింది సార్ అంటే అతడు ఎంతైతే కొనుక్కున్నాడో ఆ కొనుక్కున్న దానికి 25% అధికంగా ప్రకటించిండు. దీని కాస్ట్ నేను కొనుక్కున్న దానికంట 25% అధికంగా ఎక్కువగా, నేను ఫర్ ఎగ్జాంపుల్ 10,000కి నేను దీన్ని కొన్నా అంటే దీనిపైన ఇంకా 25% అధికంగా నేను కొన్న వేలను ప్రకటిస్తాను అర్థం. దాని తర్వాత అతను ప్రతి వస్తువుపై 12% రుసుమునిచ్చిన అట్లా ప్రకటించేసిన 10,000 పెట్టి కొన్న దానిపైన 25% పెట్టి ఒక పెట్టేసిన ప్రకటన విలువ పెట్టేసిన దీని కాస్ట్ ఇంత అని. సో దీనిపైన మళ్ళీ నేను ఏం చేస్తున్నా అంటే 12% రుసుమునిస్తున్నా, ఓకేనా. ఈ 12% రుసుమునిచ్చినప్పటికీ అతనికి వచ్చు లాభ శాతం ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏంటి చేశారంటే 88కి 12% అన్నాడు. సో 100 నుంచి 12 తీసేస్తే ఎంత సార్ 88. ఈ 88కి 125 అయితే, సారీ 100కి 125 అయితే
88కి ఎంత అంటున్నాడు. ఎందుకు అంటే 25% అనేది అధికంగా ప్రకటించింది కాబట్టి 125, 12% రుసుము ఇచ్చింది కాబట్టి అతనికి వచ్చే లాభ శాతం అడిగింది కాబట్టి 88కి ఎంత అంటున్నాడు. సో మనకు 100కు 125 అయింది కాబట్టి 88కి తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుందా అంటే తక్కువ అవుతుంది కాబట్టి సో ఇక్కడ 88/100 ఇంటూ 125 అని రాసుకుంటాం. సో ఇక్కడ చూసుకుంటే 5 20లా అనుకోవచ్చు, 5 25లా అనుకోవచ్చు, 5 4లా, 5 5లా, రైట్. ఇప్పుడు 4 ఎక్కం 4 రెంట్ల 4 రెంట్ల. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 22 × 5 అంటే 5 రెంట్ల 10 1 0, 22 × 5 అనుకుంటే 5 రెంట్ల 10 1 0, 5 రెంట్ల 10 11, 110 అవుతుంది. సో 110 అనేది ఇక్కడ ఉండదు. మరి ఎలా తీసుకుంటాం సార్ అంటే 100 కంటే ఎంత ఎక్కువ ఉంది చూసుకోవాలి. మనకు బేస్ అనేది 100% తీసుకుంటాం కాబట్టి 100. సో 100 కంటే ఎంత ఎక్కువగా ఉంది లేదంటే ఎంత తక్కువగా వచ్చింది అనేది ఇక్కడ చూసుకోవాలి మనం, ఓకేనా. సో 100 కంటే ఎంత ఎక్కువ ఉంది సార్ అంటే 10 ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ 10 అనేది 10% అనేది ఆన్సర్ అవుతుంది. సో లాభ శాతం ఎంత సార్ 10% అని అర్థము, ఇది ఆన్సర్ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఇట్లా చేసుకోవాలి, రైట్. ఏంటిది ఒక ప్రకటన ధరను అంటే ఇట్లా ప్రాఫిట్ అండ్ లాస్ పైన ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. సో దాని తర్వాత కనుక చూసుకుంటే 35 మంది విద్యార్థులకు 24 రోజులకు అయ్యే భోజన ఖర్చు 6,300 రూపాయలు. అయితే 25 మంది విద్యార్థులకు 18 రోజులకు భోజనాల ఖర్చు ఎంత అంటున్నాడు, ఓకేనా. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే 35 మంది విద్యార్థులకు 24 రోజులకు 6,300 ఖర్చు అయినప్పుడు మరే అదే 25 మంది విద్యార్థులకు 18 రోజులకు ఎంత ఖర్చు అవుతుంది అని చూసుకోవాలి. ఇక్కడ చూస్తే విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, ఇక్కడ రోజులు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఖర్చు ఎంత వచ్చింది అని రాసుకోవాలి. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇది ఇలా చేశారంటే తొందరగా అయిపోతుంది, రైట్. ఇక్కడ 35 మంది విద్యార్థులు ఉన్నారు, 24 రోజులకు ఖర్చు ఇక్కడ 6,300 రూపాయలు. ఇది ఫస్ట్. నెక్స్ట్ 25 మంది విద్యార్థులు సార్ 18 రోజులు, రోజులు ఎన్ని సార్ 18, ఖర్చు ఎంత సార్ అంటే క్వశ్చన్ మార్క్. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి చూడండి. ఇప్పుడు ఫస్ట్ చూసుకున్నట్టయితే ఈ రోజులను నేను మర్చిపోతున్నాను, రోజుల పైన చేయి పెట్టేశాను, రోజులు అనేది నాకు కనిపించట్లేదు, విద్యార్థులు ఖర్చే కనిపిస్తుంది. విద్యార్థులు ఖర్చు చూసుకుంటే 35 మంది విద్యార్థులకు 6,300 రూపాయలు అయింది సార్. సో ఓకేనా, 35 మంది విద్యార్థులకు 6,300 రూపాయలు అయింది. మరి 25 మంది విద్యార్థులకు ఎంత అవుతుంది అంటే తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుందా? 35 మందికి 6,300 అయింది, మరి 25 మందికి ఎంత అవుతుంది తక్కువ అవుతుంది. సో తక్కువ బై ఎక్కువ, 25/35 ఇంటూ సో 24 రోజులకు 6,300 అయింది. ఇది మర్చిపోతాను నేను, విద్యార్థులు మర్చిపోతాను, రోజులు ఖర్చు చూసుకుంటాను. 24 రోజులకు 6,300 అయింది, 18 రోజులకు ఎంత అవుతుంది తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుందా? సో తక్కువ అవుతుంది కాబట్టి సో మనము 18/24 ఇంటూ 6,300 అని రాసుకుంటాం. ఇది మనం రాసుకోవాలి. దీని తర్వాత క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి 5 5 5 7 35, రైట్. నెక్స్ట్ కనుక చూసుకుంటే 7 ఎక్కం 7 9లా, ఓకేనా. సో 7 1 7 9. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇక్కడ ఇంకా ఏముంది సార్ అంటే 3 6 18, 3 7 21, 3 8 24, రైట్. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇంకా ఏమవుతుంది సార్ అంటే 2 3 6 3 24. సో 2 4లా రాసుకోవచ్చు, 2 ఏమని రాసుకోవచ్చు సార్ 2 4 8 10 ఉంటుంది. 10 అంటే 2 4 8 మళ్ళీ 2 ఉంటుంది 20. ఇక్కడ ఇలా చేద్దాం. సో 6,300 కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసినాం, 9 తోటి 900 వచ్చింది. సో ఇక్కడ ఏం చేయొచ్చు సార్ అని మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 8 వస్తుంది కాబట్టి సో 4 రెంట్ల అంటున్నాము, ఓకేనా. 4 రెంట్ల 8, ఇంకా ఒకటి ఉంటుంది 10 ఉంటుంది. 10 అంటే 4 రెంట్ల 8, సో 20, 4 5 20 అవుతుంది. సో 2 ఎక్కం 2 ముళ్ళ, రైట్. అయిపోయింది, ఇంకా చేయాల్సింది ఏం లేదు. సో ఇక్కడ 225 ఇంటూ 5 ముళ్ళ 15 కాబట్టి 15తో డైరెక్ట్గా చేస్తే 15 5 75, 15 2 30 37, 3 7,
15 2 30 33 3 3 3 3 7 5 ఉందా సార్? ఉంది. ఎక్కడుంది? బిలో ఉంది. సో ఇలా చేసుకోవాలి, రైట్. కొంచెం క్యాలిక్యులేషన్ దగ్గరన ఈ పార్ట్ దగ్గరనే మనము లేట్ చేస్తుంటాము, అది కూడా కొంచెం ఫాస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది మాత్రం ఇలా ఇచ్చినప్పుడు రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇది మూసేయండి, దీన్ని దాన్ని పోల్చుకోండి, ఏది తక్కువనా ఏది ఎక్కువనా చూసుకొని తక్కువ బై తక్కువనా చూసుకొని రాసేయండి. దాని తర్వాత విద్యార్థులు మూసేయండి, రోజులు ఖర్చు చూసుకోండి, అది రాసేయండి. అలా చేసుకుంటే కనుక ఈజీ అవుతుంది, రైట్. 5th క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ యాంగిల్ PQR = యాంగిల్ XYZ అని అడిగిండు. సో ఇక్కడ నేను ఒక డయాగ్రామ్ గీసుకున్నాను సార్. ఇలా డయాగ్రామ్ కనుక గీసుకుంటే ఇది ఏమవుతుంది అంటే యాంగిల్ PQR అనుకుంటాను, ఓకేనా. నెక్స్ట్ ఇంకొక డయాగ్రామ్ గీసుకుంటాను. ఇది ఏమవుతుంది సార్ అంటే యాంగిల్ ఏమవుతుంది? YXZ అవుతుంది. YXZ అనుకుంటాను, ఇది YXZ అనుకుంటాను. సో ఇక్కడ PQR అన్నాడు కాబట్టి PQ ఇది R ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ YXZ అన్నాడు కాబట్టి ఇది Y, ఇది X, ఇది Z ఇలా తీసుకోవాలి, రైట్. ఇప్పుడు చూడండి, అయితే యాంగిల్ P = యాంగిల్ X అన్నాడు, యాంగిల్ Q = Y, యాంగిల్ QR = Z, అండ్ P = Y, Q = X, R = Z. అంటే కింది వాటిలో సత్య ప్రవచనాన్ని ఎంపిక చేయమన్నాడు. ఏ మాత్రమే సత్యం అంటున్నాడు, బి మాత్రమే సత్యము, ఏబీలు రెండు సత్యమే, ఏబీ రెండు అసత్యం అన్నాడు. మనకి తెలియాలంటే అక్కడ డయాగ్రామ్ చూసుకోవాలి. ఏంటి సార్ అంటే ఇక్కడ సర్వసమానము అన్నాడు కాబట్టి రెండు ఈక్వల్గా ఉండాలి, రెండు ఈక్వల్గా అని చెప్పినప్పుడు ఇక్కడ కూడా ఈక్వల్గా ఇచ్చాడు. సో దీనికి సేమ్ రిలేటెడ్గా ఎక్కడ ఉంది సార్? ఇక్కడ ఉంది, చూసుకోండి జాగ్రత్తగా. సో యాంగిల్ P = ఏమవుతుంది సార్ అంటే యాంగిల్ Y అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ Q = ఏమవుతుంది సార్ అంటే X అవుతుంది. యాంగిల్ Q = యాంగిల్ X అవుతుంది అని అర్థం, రైట్. నెక్స్ట్ యాంగిల్ R = యాంగిల్ Z అవుతుంది. యాంగిల్ R = యాంగిల్ Z అవుతుంది కాబట్టి సో ఇది ఎక్కడుంది? యాంగిల్ P = Y ఉంది, యాంగిల్ Q = X ఉంది, యాంగిల్ R = Z ఉంది. సో ఇది అనేది B ఒక్కటే ఉంది కాబట్టి B మాత్రమే సత్యము అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇట్లాంటివి ఆల్రెడీ ప్రీవియస్ బిట్లో అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ మోడల్లో అడుగుతున్నాడు అనేది మోడల్స్ తీసుకొని నేను చెప్తున్నాను. సో ఆ మోడల్లో రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి నేను చాలా ప్రీవియస్ పేపర్స్ చూసాం కాబట్టి ఇలా చెప్తున్నాను. సో మీరు కూడా ప్రీవియస్ పేపర్స్ అన్ని తిరిగేయండి, దాంట్లో ఏ మోడల్లో ఎక్కువగా అడుగుతున్నాడో చూడండి, ఆ మోడల్స్ అనేది ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. సో ఎక్కువగా అడిగేటువంటి మోడల్స్ ఒక 15 మోడల్స్ తీసుకొని నేను చెప్తున్నాను ఇక్కడ, అంతకుమించి వేరే ఏం లేదు, రైట్. ఇవే ఇస్తాడా? కాదు. ఇవే ఇవ్వడా? కాదు. వస్తుండొచ్చు, రాకపోతుండొచ్చు, బట్ మోడల్ మాత్రం ఇలా అడిగాడు కాబట్టి నేను అవి తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, రైట్. నెక్స్ట్ కనుక చూసుకుంటే 4 పూర్ణ సంఖ్యల్లో మొదటి 2 పూర్ణ సంఖ్యల సగటు ఇచ్చిండు 102 అని, మొదటి 3 కనిష్ట సంఖ్యల సగటు 103 ఇచ్చేసిండు, మొత్తం 4 పూర్ణ సంఖ్యల సగటు 104 ఇచ్చేసి గరిష్ట పూర్ణ సంఖ్యను కనుగొనుము అంటున్నాడు, రైట్. మనం రెడ్ కలర్ ఎందుకు పెట్టామంటే గరిష్ట పూర్ణ సంఖ్యను కనుక్కోవాలి. మరి ఇక్కడ చూస్తే మనం x1 + x2 4 పూర్ణ సంఖ్యలు అన్నాడు కాబట్టి నేను 4 పూర్ణ సంఖ్యలు ఏంటి సార్ అంటే మనకు తెలియదు, నాకైతే తెలియదు సార్, మీకు తెలుసో లేదో తెలియదు. x2, x3, x4 అనుకున్నాను. ఇది x1, x2, x3, x4లో ఫస్ట్ ఏమన్నాడు అంటే 2 పూర్ణ సంఖ్యలు సగటు 102, ఓకేనా. 2 పూర్ణ సంఖ్యల సగటు 102, x1 + x2/2 = 102 ఇచ్చిండు. అప్పుడు ఏమవుతుంది సార్ ఇది? సో దట్ ఈజ్ ఈక్వల్ టు x1 + x2 = 102 × 2 అంటే 2 4 0 2 1 2 204 అయింది, రైట్. మరి ఇప్పుడు గనక చూసుకుంటే మళ్ళీ ఏమన్నాడు? మొదటి 3 కనిష్ట సంఖ్యల సగటు 103 అని ఇచ్చిండు. మొదటి 3 కనిష్ట సంఖ్యల సగటు 103 ఇచ్చిండు కాబట్టి x1 + x2 + x3/3 = 103. అప్పుడు ఏమవుతుంది సార్ అంటే x1 + x2 + x3 = 103 × 3 అంటే 3 3 9 0 3 1 3 309 అయింది. మరి నెక్స్ట్ కనుక చూసుకుంటే 4 పూర్ణ సంఖ్యల సగటు 104 ఇచ్చేసిండు. x1 + x2 + x3 + x4/4 = 104 ఇచ్చిండు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్ అంటే 104/4 అంటే x1 +
సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 ఈజ్ ఈక్వల్ టు 4 4 16. సో ఇక్కడ మనం రాసుకుంటే 104 ఇంటూ 4 రాసుకుంటే 4 16 4 0 0 1 4 ఎక్కం 4 కాబట్టి 416 అవుతుంది. 4 4 16 ఉంటున్నాం 1 6 4 0 0 కాబట్టి 1 4 ఎక్కం 4. సో 416 కాబట్టి 416 రాసుకున్నాం. ఇది క్వశ్చన్. నెక్స్ట్ మనకు అడిగింది ఏంటి సార్ అంటే అయినా గరిష్ట పూర్ణ సంఖ్యను కనుగొనమన్నాడు. సో ఇక్కడ మనం చూసుకుంటే x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 ఈజ్ ఈక్వల్ టు మనకు ఎంత వచ్చింది 416 వచ్చింది 416. సో దాంట్లో గరిష్ట పూర్ణ సంఖ్య కనుక మనకు కావాలి అంటే ఏంటి సార్ అంటే x4 అవుతుంది. x4 అనేది గరిష్ట పూర్ణ సంఖ్య కదా సార్. మరి దానికంటే ముందు ఉన్న 3 పూర్ణ సంఖ్యల సగటు ఎంత వచ్చిందంటే మనకు ఆల్రెడీ ఇక్కడ చూసుకుంటే 309 వచ్చింది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 309 ప్లస్ x4 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 416 అవుతుంది. x4 ఈజ్ ఈక్వల్ టు 416 మైనస్ 309 అంటే ఎంత అవుతుంది సార్ అంటే ఈ 16లోకి వెళ్ళి 9 పోతే ఎంత సార్ 7 వస్తుంది 7. సో 4 నెక్స్ట్ 400 నుంచి 300 పోతే 100 ఉంటుంది కాబట్టి 107 అనేది ఉంది సార్. ఇది ఇలా చూసుకోవాలి రైట్. ఇట్లా చూసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా ఈ మోడల్లో అడిగాడు. దేంట్లో భాగంగా సాంఖ్యక శాస్త్రం అంటే దత్తాంశ నిర్వహణలో భాగంగా అడగవచ్చు, సాంఖ్యక శాస్త్రంలో భాగంగా అంటే ఆ రెండు ఒకటే. బట్ మనకు ఇప్పుడు దాని పేరు మార్చి డాటా హ్యాండ్లింగ్ దత్తాంశ నిర్వహణని ఇస్తున్నాడు కాబట్టి ఈ విధంగా అడుగుతాడు. సో 7 క్వశ్చన్స్ అయిపోయినాయి. 8th క్వశ్చన్ 3 4 5 5 8 అనే పూర్ణ సంఖ్యల సముదాయానికి 4 పూర్ణ సంఖ్యలు కలిపితే సగటు మధ్యగతం బహుళకం 1 చొప్పున పెరుగుతాయి. కొన్ని ఇచ్చింది సార్ 3 4 5 5 8 అనే పూర్ణ సంఖ్యల సముదాయానికి 4 పూర్ణ సంఖ్యలు కలపాలన్నమాట. కలిపితే అప్పుడు సగటు మధ్యగతం బహుళకం ఒక్కొక్కటి పెరుగుతాయి. అలా పెరిగితే అయినగా కొత్తగా చేర్చిన సముదాయంలో గరిష్ట పూర్ణ సంఖ్య ఎంత? ఇది క్వశ్చన్ చూస్తే ఇంత ఉంది, చేస్తే ఇంత వస్తుంది. చూద్దామా? చూద్దాం. ఫస్ట్ 3 4 5 5 8 ఇచ్చింది. వీటి సగటు కనుక చూసుకుంటే 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ 8 సగటు. ఓకేనా? ఓకేనా? మీను కనుక చూసుకుంటే యావరేజ్ చూసుకుంటే బై ఎన్ని ఉన్నాయి సార్? 1 5 ఉన్నాయి కాబట్టి 5. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3 4 7 17 17 8 అంటే ఎంత సార్? 25 వస్తుంది. సో అట్లా చేసుకున్న 8 10 18 22 3 25 కాబట్టి 25/5. ఓకేనా? 25/5 అంటే 5 5ల 25. సో 5 ఏంది సగటు అనేది 5 వచ్చింది. దాని తర్వాత మధ్యగతం అడుగుతున్నాడు కాబట్టి మరి మధ్యగతం కనుక చూసుకుంటే మధ్యగతము మీడియన్. సో మీడియన్ కనుక చూసుకుంటే ఈ మధ్యలో ఉన్నది చూసుకుంటాను. ఇటు 2 పోయినాయి, ఇటు 2 పోయినాయి, మధ్యలో ఉంది 5 ఉంది కాబట్టి 5 అనేది మధ్యగతం. మరి బహుళకం కనుక చూసుకుంటే బహుళకం కనుక చూసుకుంటే మోడ్ ఏమవుతుంది అంటే దీంట్లో ఎక్కువగా ఉన్న నెంబర్స్ ఏమిటి సార్ అంటే 5 5 ఎక్కువగా ఉన్నాయి కాబట్టి 5 అనేది మోడ్ అవుతుంది. సో ఇది ఇక్కడ వరకు అయిపోయింది. సో దాని తర్వాత మనము మళ్ళీ ఇంకేమంటున్నాడు అంటే 4 పూర్ణ సంఖ్యలను ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఆ 4 పూర్ణ సంఖ్యలు ఏవి అనుకుంటే x1 x2 x3 x4 ఇలా అనుకున్నా కానీ ఓకేనా అనుకున్నా కానీ ఇక్కడ ఏమంటున్నాడు అంటే వాటిని తీసుకుంటే కలిపితే సగటు మధ్యగతం బహుళకం 1 చొప్పున పెరుగుతాయి. సో ఇక్కడ సగటు అనేది 1 చొప్పున పెరుగుతుందంట, మధ్యగతం 1 చొప్పున పెరుగుతుందట, బహుళకం 1 చొప్పున పెరుగుతుంది. బహుళకం 1 చొప్పున పెరుగుతుంది అంటే ఏమవుతుంది సార్ అంటే 6 అవుతుంది కదా. బహుళకం 1 చొప్పున పెరుగుతుందంటే 6 అవుతుంది కదా. 6 అవుతుందంటే 5లు 2 ఉన్నప్పుడు 6లు ఎన్ని ఉండాలి సార్? 5లు 2 ఉన్నాయి సార్. ఇక్కడ 6లు ఎన్ని ఉండాలి సార్? 3 ఉండాలి కదా. అప్పుడు 6 6 6 3 అయినాయి. ఇంకొకటి ఏందో తెలియదు ఎక్స్ అనుకున్నాం. ఇవి 4 నెంబర్స్ 4 పూర్ణ సంఖ్యలు అన్నాం. సో వీటి మొత్తాన్ని మనం కనుక చూసుకుంటే ఇప్పుడు 3 సో ఇక్కడ 6 6 6 ఎక్స్ అనుకుంటాం. సో మనం మొత్తం కనుక చూసుకుంటే 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ 8 సార్. నెక్స్ట్ 6 6 6 ఎక్స్ అవుతుంది. ఓకేనా? 6 6 6 ఎక్స్ అవుతుంది. సో సగటు కనుక చూసుకుంటే ఇక్కడ ప్లస్ పెట్టుకుంటాను. ప్లస్ పెట్టుకుంటే సగటు కనుక చూసుకుంటే మొత్తము
ఇక్కడ వరకు 25 వచ్చిందని తెలుసు. 25 ప్లస్ 18 ఎంత సార్ అంటే 18, 5, 8, 13 అవుతుంది. 2, 3, 4, 43 అవుతుంది. సో 43x ఇది ఎంత సార్? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది? 43 ప్లస్ ఎక్స్ బై 9 అవుతుంది. సో సగటు ఎంత ఇచ్చిండు సార్ మనకు? ఆల్రెడీ ఇక్కడ ఈజ్ ఈక్వల్ సగటు అనేది 1 చొప్పున పెరుగుతున్నాడు అన్నారు కాబట్టి 6 తీసుకున్నాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 43 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 ఆల్రా 54 అవుతుంది. ఓకేనా? 9 ఆల్రా 54 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 54 మైనస్ 43 ఎంత వస్తుంది సార్? 11 వస్తుంది. సో 11 అనేది ఉందా అంటే ఇక్కడ ఉంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే రాసుల సగటు 27.5 అలా చేతిలో ఒక రాశి పొరపాటున 15కు బదులుగా -15గా లెక్కించబడింది, అయినా సరియాగు సగటు ఎంత? ఇక్కడ క్వశ్చన్ మిస్టేక్ పడ్డది, మీరు గమనించారో లేదో. ఇక్కడ కొన్ని రాశుల సగటు ఎంత అంటే 10 రాశుల సగటు. ఓకేనా? 10 రాశుల సగటు 27.5 అలా చేతిలో ఒక రాశి పొరపాటున 15కు బదులుగా -15గా లెక్కించబడింది, అయినా సరియాగు సగటు ఎంత అన్నాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే 10 రాశుల సగటును లెక్కిస్తున్నాడు, అది 27.5 వచ్చింది. ఆ 10 రాశుల సగటు లెక్కించేటప్పుడు మనము 10 నెంబర్స్ని తీసుకుంటాం. సో ఆ 10 నెంబర్స్లో ఒక నెంబర్ మిస్టేక్ అయింది. అది ఏంటి అంటే 15కు బదులుగా -15 వచ్చింది. 15కు బదులుగా -15 వచ్చింది. అయితే సరియాగు సగటు ఎంత అన్నాడు కాబట్టి మరి 10 రాశుల సగటు ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 27.5 ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్? 275 వస్తుంది. ఓకేనా? మరి ఈ 275 అనే నెంబర్కి ఏం మిస్టేక్ పడ్డది సార్ అంటే మైనస్ తీసేయాలి. ఏ నెంబర్ని? 15 బదులుగా -15 పడ్డది కాబట్టి ఆ 15 తీసేస్తాను. -15 దేనికి బదులుగా పడ్డది? -15 పడ్డది. సో అప్పుడు ఏమవుతుంది సార్ అంటే 275 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి +30 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 275 + 30 అంటే ఎంత అవుతుంది సార్ అంటే 275 30 5 7 3 10. సో 2 1 3 305 అవుతుంది. సో ఈ 305కి ఎన్ని రాశుల సగటు ఇది అంటే 10 రాశుల సగటు. ఈ 10 రాశుల సగటు కాబట్టి 305/10 తీసుకుంటే ఒక నెంబరు ఒక డివిజన్ చేస్తుంది కాబట్టి ఒక 0 ఉంది కాబట్టి ఒక 0 తర్వాత పాయింట్ పెట్టుకుంటాం, 30.5 అవుతుంది. సో ఇలా తీసుకోవాలి. 30 పాయింట్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఏ అనేది ఆన్సర్ అవుతుంది. ఇలా కనుక మనం చూసుకున్నట్టయితే అంటే ఇట్లా కూడా అడుగుతాడు. సో ఇది అడగడు, ఇంకా 27 పడవచ్చు, లేదా దీనికి బదులుగా -27 పడుతుంది అంటుండా, 35 పడుతుందా, -35 అట్లా అడుగుతాడు కాబట్టి సో దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని చూసుకొని మనము ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే విభిన్న రాశుల సగటు 20. ఓకేనా? విభిన్న రాశుల సగటు 20 గరిష్టంగా ఉన్న 4 రాశులను 2/3 చొప్పున. ఇక్కడ మిస్టేక్ పడ్డది, ఇది పెను మార్చేస్తా. ఇది సో ఇక్కడ 2/3 చొప్పున పెంచుతూ కనిష్టంగా ఉన్న 4 రాశులను 8/3 చొప్పున తగ్గించిన ఏర్పడు సగటు ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా? ఏర్పడు సగటు ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ కనుక మనం చూసుకుంటే రైట్, ఏంటి సార్? విభిన్న రాశుల సగటు 20 ఇచ్చిండు. గరిష్టంగా ఉన్న 4 రాశులను 2/3 చొప్పున ఎన్ని విభిన్న రాశులను ఇవ్వలేదు కదా, ఒక్క నిమిషం. సారీ, ఇక్కడ మిస్టేక్. 9 విభిన్న రాశుల సగటు 20. 9 విభిన్న రాశుల సగటు 20 గరిష్టంగా ఉన్న 4 రాశులను 2/3 చొప్పున పెంచుతూ కనిష్టంగా ఉన్న 4 రాశులను 8/3 చొప్పున తగ్గించిన ఏర్పడు సగటు ఎంత అన్నాడు కాబట్టి 9 విభిన్న రాశుల సగటు 20 కాబట్టి 9 × 20 = 180 అవుతుంది. సో 180 ప్లస్ ఎన్ని సార్? 4 × 2/3 మైనస్ 8 × 8/3. 4 రాశులను 4 × 8/3 ఇంటూ అని రాసుకోవాలి. రైట్, ఇక్కడ కనుక మనం చూసుకున్నట్టయితే 180 ప్లస్ 4 రెట్లు 8 8/3 మైనస్ 4 × 8 అంటే 32
432/3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 180 ప్లస్ 32 నుంచి 8 తీసేస్తే 24 ఉంటుంది కాబట్టి 24 సో దట్ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 24/3 వస్తుంది. ఓకేనా, 180 మైనస్ 24/3 అంటే 3 ఎక్కం 3 ఎందుల 24. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 8 తీసుకుంటే 172. ఈ 172 అనేది ఏంటి సార్ అంటే 9 రాసులు సంఖ్య. దాని సగటు తీసుకుంటే 172/9 అవుతుంది. కాబట్టి మనం దీన్ని చేయాలంటే ఇలా చేసుకుంటే బెటర్. సో 9 ఎక్కం 9 సార్, 9 పోతే ఎంత ఉంటుంది సార్ అంటే 8 ఉంటుంది, 82. 9 9 81. సో ఇంకా ఎంత ఉంది సార్ అంటే 1 ఉంది. కాబట్టి దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 19 1/9గా రాసుకోవచ్చు. ఈ 19 1/9 ఎక్కడ ఉంది సార్ అంటే సిలో ఉంది. ఇది సిలో 19 1/9. కొంచెం ఇది ఏది, ఇది బి, ఇది సి, ఇది డిది అన్నమాట. సో కొంచెం మిస్టేక్ పడ్డది చూసుకోండి. సో 19 1/9 అంటే సిలో ఉంది అని చెప్పుకోవచ్చు. సో ఇలా చేసుకోవాలి. ఇది ఏంటి మనకున్నటువంటి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే ఎక్స్ 3x² x ఇంటూ 3x² మైనస్ 108 డివైడెడ్ బై 3x ఇంటూ x మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతాడు. సో అలా రాసుకుంటే x ఇంటూ 3x² మైనస్ 108 బై 3x x మైనస్ 6 అని రాస్తాం. సో అప్పుడు x క్యాన్సల్ అవుతుంది. సో ఇక్కడ 3 కామన్ తీస్తే x² మైనస్ 108/3 అంటే ఎంత వస్తుంది సార్? క్యాన్సిల్ చేస్తే 3 × 9 18, 3 × 18 కాబట్టి 36 ఉంటుంది అన్నమాట. ఓకేనా, 36 ఉంటుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ బై 3 ఇంటూ x మైనస్ 6 వస్తుంది. సో 3 క్యాన్సిల్ అవుతుంది. సో x² మైనస్ 36/x మైనస్ 6 ఉంది. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు సార్? x మైనస్ 36ని ఏం చేయొచ్చు అని కనుక మనం చూసుకున్నట్టయితే ఈ x² మైనస్ 36ని x² మైనస్ 6² రాసుకోవచ్చు. అవునా, x² మైనస్ 6² రాసుకోవచ్చు. అలా రాసుకుంటే గనక x² మైనస్ 6² అవుతుంది, x మైనస్ 6 అవుతుంది. అప్పుడు మనకు తెలిసినటువంటి ఒకే ఒక్క ఫార్ములా ఏంటి సార్ అంటే a² మైనస్ b² ఈజ్ ఈక్వల్ టు a+b ఇంటూ a మైనస్ b అనేది మనకు తెలియాలి. ఓకేనా, a+b ఇంటూ a మైనస్ b అని తెలుసు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు x+6 ఇంటూ x మైనస్ 6 బై x మైనస్ 6 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది క్యాన్సల్ అవుతే మిగిలింది x+6 మిగులుతుంది. కాబట్టి x+6 అనేది ఆన్సర్ అవుతుంది. ఇది క్వశ్చన్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో x+1/x ఈజ్ ఈక్వల్ టు 3 అయినా x² + 1/x² ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాడు. సో ఇక్కడ చూసుకుంటే x+1/x ఈజ్ ఈక్వల్ టు 3 అన్నప్పుడు దీన్ని ఏం చేయొచ్చు అంటే స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ అంటున్నాను. స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ అంటే ఇరువైపులా వర్గం చేస్తే ఏమవుతుంది సార్ అంటే x+1/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3² అవుతుంది. సో x² ప్లస్ 1/x² ఇంటూ 2ab అంటే ప్లస్ 2 ఇంటూ x ఇంటూ 1/x అవుతుంది. x క్యాన్సిల్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 9 అవుతుంది, రైట్. అప్పుడు గనక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ x² ప్లస్ 1/x² ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 9 అవుతుంది. కాబట్టి x² ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 7 అవుతుంది. సో 7 ఏడ ఉంది సార్ పెట్టిస్తాము. కాకపోతే సింపుల్గా షార్ట్ కట్లో కనుక మనం చూసుకుంటే ఏం లేదు, ఇక్కడ 3 అన్నాడు కాబట్టి 3² ఎంత సార్ 9 అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. సో 9 తర్వాత ఇక్కడ ప్లస్ ఇచ్చిండు కదా. ఓకేనా, ఇక్కడ ప్లస్ అడుగుతున్నాడు. ఓకేనా, ఇక్కడ చూసుకోండి ప్లస్ అడుగుతున్నాడు. ప్లస్ అంటే మనం మైనస్ తీసుకోవాలి అంతే. ప్లస్ అంటే మైనస్ అంటే ప్లస్ తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ a+b ఇక్కడ ప్లస్ ఇస్తే ఏమవుతుంది ఇటు సైడ్ తీసుకొస్తే మైనస్ అవుతుంది. ఓకే, ఇక్కడ ప్లస్ ఉంటే ఇటు సైడ్ తీసుకొస్తే మైనస్ అవుతుంది, ఇటు సైడ్ మైనస్ ఉంటే ఇటు సైడ్ తీసుకొస్తే ప్లస్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే 9 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 7 అని రాసుకుంటాము. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది సింపుల్ షార్ట్ కట్లో తీసుకుంటే సింపుల్గా చూసుకున్నట్టయితే ఇది ఓవరాల్గా ఫార్ములా ప్రకారంగా చూసుకున్నట్టయితే అని చెప్తాం. ఇలా చూసుకోవాలి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా సేమ్ కనుక చూసుకుంటే x7 ప్లస్ 1/x7 ఈజ్ ఈక్వల్ టు -1 ఇచ్చాడు. ఓకేనా, దీన్ని స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ అని కనుక చూసుకుంటే x7 ప్లస్ 1/x7 హోల్ స్క్వేర్
ఈజ్ ఈక్వల్ టు -1 స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ కనుక మనం చూసుకుంటే x⁴ నెక్స్ట్ ప్లస్ 1/x⁴ ఇంటూ ప్లస్ 2 ఇంటూ 2x⁴ ఇంటూ 1/x⁴. సో ఇది క్యాన్సిల్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు -1 స్క్వేర్ అంటే ఏం మిగులుతుంది సార్ అంటే 1 మిగులుతుంది. సో ఇక్కడ +2 ఏమవుతుంది సార్ అంటే -2 అవుతుంది కాబట్టి 1 - 2 ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. -1 అవుతుంది. సో ఇక్కడ -1 అనేది ఇక్కడ ఉంది. సో అలా కాకుండా డైరెక్ట్గా నేను ఇందాక ఒకటి చెప్పాను కదా, ఇక్కడ మనకు -1 ఇచ్చాడు. సో -1 హోల్ స్క్వేర్. ఓకేనా, -1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇక్కడ ప్లస్ ఉంది, మనం మైనస్ పెట్టుకోవాలి. ఓకేనా, మైనస్ దీంట్లో మైనస్ ఏం చేసుకోవచ్చు, స్క్వేర్ అన్నాడు. స్క్వేర్ దీనికి ఏం తీసారు డిఫరెన్స్ అంటే స్క్వేర్ కాబట్టి 2 అని రాసుకుంటాం. ఓకేనా, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1 - 2 ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. 1 - 2 ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. ఇది షార్ట్ కట్ కనుక చూసుకుంటే, షార్ట్ కట్ కనుక సింపుల్గా చూసుకున్నట్టయితే రైట్ ఇట్లా చూసుకోవాలి. నెక్స్ట్ 3 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్లు అంచులు కలిగిన 3 ఘనాలను కరిగించి ఒక పెద్ద ఘనమును ఏర్పరిస్తే ఆ పెద్ద ఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఎంత అంటున్నాడు. ఓకేనా, సో ఇక్కడ 3, 4, 5 అంచులు కలిగినటువంటి 3 ఘనాలను, సో 3 ఘనాలు అంటే V1 + V2 + V3 ఓకేనా, కరిగించి ఒక పెద్ద ఘనంగా తయారు చేస్తున్నాం. సో V4 అవుతుంది అప్పుడు. సో V4 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, ఘనము A³ కాబట్టి A1³ + A2³ + A3³ అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు A1³ అంటే ఎంత సార్, 3³ అంటే 9 వస్తుంది అంతేగా. 3³ అంటే 9 కాదు 27 వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3³ అవుతుంది, ఇది 4³ ఇది 5³ అవుతుంది. సో 3³ అంటే 3 × 3 × 3 కాబట్టి 3 × 3 = 9, 9 × 3 = 27 ప్లస్ 4 × 4 = 16, 16 × 4 = 64 అంతేగా. 4 × 4 = 16, 16 × 4 = 64. సో నెక్స్ట్ 125 అవుతుంది ఇది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇవి క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది సార్ అంటే 125, 64, 27 కనుక చూసుకుంటే 7, 4, 11, 5, 16 నెక్స్ట్ 6, 2, 8, 2, 10, 11 1, 2, 216. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 216. ఇది ఏంటి V1 అనేది ఉంది కదా, ఉంది అదే పెడతామా, అదే పెడతాం కానీ కాదు. సో ఇది ఏమవుతుంది అప్పుడు A4³ కాబట్టి ఓకేనా, పెద్ద ఘనం ఏర్పరిస్తే ఆ పెద్ద ఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం కావాలి. అప్పుడు A³ ఏమవుతుంది సార్ అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు, A4³ ఈజ్ ఈక్వల్ టు 16³ రాసుకోవచ్చు మనం. సో 6 × 36, 36 × 6 అంటే 6 × 36, 6 × 18, 19, 20, 21 6³ రాసుకోవచ్చు. A4³ ఈజ్ ఈక్వల్ టు 6³ రాసుకోవచ్చు, ఇట్లా రాసుకోవచ్చు రైట్. మరి ఇప్పుడు అడిగింది ఏంటి సార్ అంటే సంపూర్ణ తల వైశాల్యం అడిగిండు. సంపూర్ణ తల వైశాల్యం ఫార్ములా ఏంటి సార్ అంటే 6a². అదే ప్రక్క తల వైశాల్యం ఫార్ములా అంటే 4a² అనుకుంటాము. సంపూర్ణ తల వైశాల్యం ఫార్ములా అంటే 6a² అనుకుంటాం. 6a² ఈజ్ ఈక్వల్ టు 6 × a అంటే ఎంత సార్ 6 కాబట్టి 6². సో 6 × 6² అంటే 6³ అవుతుంది. ఇది కూడా 216 అవుతుంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఉందా సార్ అంటే ఉంది. సో ఇది ఆన్సర్ అవుతుంది. సో అలా చూసుకోవాలి. ఇది మనకు ఈ ఘనం గురించి ఇచ్చినప్పుడు మెయిన్గా కావాల్సింది ఘన పరిమాణం ఫార్ములా తెలుసుకోవాలి, సంపూర్ణ తల వైశాల్యం ఫార్ములా తెలుసుకోవాలి, ప్రక్క తల వైశాల్యం ఫార్ములా తెలుసుకోవాలి. సంపూర్ణ తల వైశాల్యం అంటే ఏంటి సార్ అంటే మొత్తం చుట్టూ ఉన్న 4 గోడలతో పాటుగా పైన కింద విత్ టాప్ అండ్ బాటమ్ను తీసుకుంటే అది సంపూర్ణ తల వైశాల్యం అవుతుంది. ప్రక్క తల వైశాల్యం అంటే చుట్టూ ఉన్న 4 గోడలను మాత్రమే తీసుకుంటే అది ప్రక్క తల వైశాల్యం అవుతుంది. విత్ ఎక్స్క్లూడింగ్ టాప్ అండ్ బాటమ్ అంటే పైనను కిందను తీసుకోకపోతే అది ప్రక్క తల వైశాల్యం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఘన పరిమాణం అంటే మొత్తం ఓవరాల్గా దాంట్లో ఉన్నటువంటి దాన్ని తీసుకుంటే అది ఘన పరిమాణం అవుతుంది. ఇది చూసుకోవాలి. నెక్స్ట్ కనుక చూసుకుంటే లాస్ట్ క్వశ్చన్ 25 సెంటీమీటర్స్ పొడవు, 15 సెంటీమీటర్ వెడల్పు, 8 సెంటీమీటర్ల ఎత్తు కొలతలుగా గల దీర్ఘఘనం ఘన పరిమాణము. ఓకేనా, ప్రతి భుజం 16 సెంటీమీటర్లుగా గల సమఘనం ఘన పరిమాణం మధ్య తేడా ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఘన పరిమాణం కనుక్కోవాలి. సో దీర్ఘఘనం ఘన పరిమాణం అన్నా కానీ A³ కాబట్టి L × B × H అంటాం కాబట్టి సో V ఈజ్ ఈక్వల్ టు L × B × H అంటాం. సో దీర్ఘఘనం అయితే అదే ఘనం అయితే A³ అని రాస్తాం. సో ఇక్కడ 25 × 15 × 8 తీసుకుంటే ఏమవుతుంది సార్ 25 × 15, 15 × 5 = 75, 15 × 2 = 30, 37, 375 × 8 రాసుకుంటే 8 × 5 = 40,
8 ఏళ్ళు 7 56, 56 4 అంటే 60 అవుతుంది, 6 0, 8 3 24, 6 30 అవుతుంది. సో 3000. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3000 అవుతుంది. పి ఈజ్ ఈక్వల్ టు దేనిది దీర్ఘగణం ఘన పరిమాణం. నెక్స్ట్ 16 సెంటీమీటర్లు గల సమగణం ఘన పరిమాణము ఎంత అంటే, సో ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 16 క్యూబ్ అంటాము. సో 16 క్యూబ్ అంటే 16 × 16 × 16గా రాసుకుంటాము. సో 16 × 16 అంటే మనకు ఎంత వస్తుంది సార్ అంటే 16 96. సో 16 × 16, 16 9 అంటే ఎంత వస్తుంది సార్ 25 వస్తుంది, 256. ఈ 256 × 16 అంటే 16 96. నెక్స్ట్ 16 5 నెక్స్ట్ కనుక చూసుకుంటే 16 96, నెక్స్ట్ 16 5 80, 80 + 9 89, 8 9, నెక్స్ట్ 16 32 8 40 4096. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 4096 అవుతుంది. సో ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఘన పరిమాణం అన్నాడు కాబట్టి, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 4096 వచ్చింది. ఈ 4096 మనకు అడిగింది తేడా అడిగిండు. సో 4096 - 3000 ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్ 1096 ఘనపు సెంటీమీటర్లు అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడుంది సార్ అంటే బిలో ఉంది, ఇది ఆన్సర్. సో అలా అడుగుతాడు కాబట్టి డిఫరెన్స్ అలా చూసుకోవాలి. సో 15 క్వశ్చన్లు చూసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడితో మనకు ఈ 15 ఇంపార్టెంట్ మోడల్స్ చూసుకున్నాము కాబట్టి ఆ మోడల్సే మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఆ మోడల్స్లోనే ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు చేయాల్సింది ప్రీవియస్ పేపర్స్ని ఎక్కువగా చూడడం. ఆ ప్రీవియస్ పేపర్స్ని ఎక్కువగా చూసినట్టయితే ఏ మోడల్లో బిట్స్ అడుగుతున్నాడు అనేది క్లారిటీ వస్తుంది. సో ఆ మోడల్లోనే ఎక్కువగా బిట్స్ అడుగుతుంటాడు కాబట్టి ఆ బిట్స్నే ఎక్కువగా మనం ఆ మోడల్స్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేసినట్టయితే మినిమము ఖచ్చితంగా 15 నుంచి 20 మార్కుల పైనే మ్యాథ్స్లో వస్తుంది. నాన్ మ్యాథ్స్ వాళ్ళు చేయాల్సింది ఇదే. మ్యాథ్స్ వాళ్ళు అంటే ఎలా ఇచ్చినా దాన్ని ఏదో చేసేసి అయినా ఆన్సర్ రాబట్టిస్తారు. నాన్ మ్యాథ్స్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఏ మోడల్లో బిట్స్ అడుగుతున్నాడు, ఏ టాపిక్లో ఏ చాప్టర్లో ఏ టాపిక్ అనేది ఇంపార్టెంట్. సంఖ్యా వ్యవస్థలో తీసుకుంటే కాసావు గాసావు పైన బిట్స్ అడుగుతాడు ఒకటన్నా, అది చూసుకోవాలి. భిన్నాల నుంచి ఒక బిట్ వస్తుంది కాబట్టి దాన్ని చూసుకోవాలి. అంతేకాకుండా బాజనేత సూత్రాలు ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని చూసుకోవాలి. రోమన్ సంఖ్యల నుంచి ఒక బిట్ వస్తుంది కాబట్టి దాన్ని చూసుకోవాలి. అంతేకాకుండా ప్రధాన సంఖ్యల నుంచి ఒక బిట్ వస్తుంది కాబట్టి దాన్ని చూసుకోవాలి. అలా చూసుకొని అవి కాకుండా ప్రీవియస్ బిట్స్ ఏ మోడల్లో అడుగుతున్నాడు, ఎట్లా అడుగుతాడు, ఏ మోడల్స్లో ఎక్కువగా అడుగుతాడు అని చూసుకొని ఈజీగా 15 నుంచి 20 మార్కుల లోపు నాన్ మ్యాథ్స్ వాళ్ళు స్కోర్ చేయడం కోసం ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.